మన ఛానల్లో ఓఎల్ఈడి టీవీస్ని, మినీ ఎల్ఈడి టీవీస్ని, క్యూఎల్ఈడి టీవీస్ని అన్ని బ్రాండ్స్ నుంచి, చిన్న బ్రాండ్ నుంచి టాప్ బ్రాండ్స్ అయిన సోనీ, ఎల్జీ, శాంసంగ్ అన్నిటి రివ్యూస్ పబ్లిష్ చేశాను. ఇండివిజువల్ రివ్యూస్ చేయడం మాత్రమే కాదు, అన్నింటినీ సైడ్ బై సైడ్ పెట్టి ప్రతి కలర్ డిఫరెన్షియేషన్, బ్లాక్స్, కాంట్రాస్ట్ లెవెల్స్ ఎలా ఉన్నాయో పర్సనల్గా టెస్ట్ చేశాను. వెల్కమ్ టు Tech24. ఈ వీడియోలో ఈ 2026లో ప్రజెంట్ కొనగలిగే బెస్ట్ 55" 4K టీవీ ఆప్షన్స్ ఏమున్నాయో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ప్రీమియం టీవీస్ నుంచి బడ్జెట్ వరకు బెస్ట్వి మాత్రమే ఏమున్నాయనేది చెప్తాను. అన్నీ చెప్పైతే కన్ఫ్యూజ్ చేయను. మీ బడ్జెట్ అండ్ బ్రాండ్ ప్రయారిటీని బట్టి ఏది కొన్నా మీరు డిసప్పాయింట్ అవ్వరు. లిస్ట్ అలా ఉంటుంది. అండ్ అన్నింటి రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి. ఇండివిజువల్ రివ్యూస్ పర్సనల్గా నేను టెస్ట్ చేశాను, సైడ్ బై సైడ్ కంపేర్ చేశాను. మీరు కావాలంటే ఆ రివ్యూస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, చెక్ చేయొచ్చు. ఆలస్యం చేయకుండా, ల్యాగ్ లేకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ది, మీకు బడ్జెట్ రిస్ట్రిక్షన్ లేదు అనుకుంటే అండ్ ప్రీమియం పిక్చర్ క్వాలిటీ కావాలనుకుంటే ఓఎల్ఈడి ఇచ్చే పిక్చర్ క్వాలిటీ వేరే ఏ టెక్నాలజీ ఇవ్వలేదు. అండ్ బెస్ట్ టీవీ ఓఎల్ఈడిలో సోనీ బ్రావియా 8 Mark II అన్డౌటెడ్లీ బెస్ట్ ఆప్షన్. ఎక్కడా కూడా మీరు డిసప్పాయింట్ అవ్వరు. డిజైన్ పరంగా, బిల్డ్ క్వాలిటీ పరంగా, సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ పరంగా అండ్ పిక్చర్ క్వాలిటీ పరంగా తోపు ఉంటుంది. బడ్జెట్ ప్రాబ్లం లేని వాళ్ళు ఇంకా సెకండ్ థాట్ అవసరం లేదు, దానికి వెళ్ళిపోండి. మరి బడ్జెట్ కొంచెం తక్కువ ఉంది అయినా కూడా ఓఎల్ఈడి కావాలి అనుకుంటే ఏది బెస్ట్ ఆప్షన్ అంటే, రీసెంట్గానే మన ఛానల్లో రివ్యూ చేశాను. ఎల్జీ C5 55" నియర్లీ 110,000 to 120,000 మధ్య అయితే వస్తుంది. డిజైన్ అయితే చాలా ప్రీమియంగా ఉంది. ఒక మార్బుల్ ఫినిషింగ్తో వచ్చింది, స్లీక్ డిజైన్తో వచ్చింది. అసలు మన ఇంటికే ఈ టీవీ పక్కాగా అందాన్ని తీసుకొస్తుంది. ఆ రేంజ్ డిజైన్తో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఫ్లూయిడ్గా ఉంటుంది. వెబోఎస్తో వస్తుంది. అండ్ పిక్చర్ క్వాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. మల్టిపుల్ పిక్చర్ ప్రొఫైల్స్ ఉన్నాయి మీ టేస్ట్కి తగినట్టుగా. సో వాటిని చూజ్ చేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే మీ రూమ్లో ఉండే ఎన్విరాన్మెంట్ని బట్టి, సో మీరు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్ బట్టి బెస్ట్ పిక్చర్ ప్రొఫైల్ని మీరే ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. డీటెయిల్ రివ్యూలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్రతిదీ ఒకసారి చూడండి. పిక్చర్ క్వాలిటీ పరంగా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎక్కడ కూడా మీరు డిసప్పాయింట్ అవ్వరు. చాలా మంచి ఆప్షన్. ఇన్ కేస్ మీ బడ్జెట్ 110,000 ఆ రేంజ్ వరకు ఉండి ఒక మంచి పిక్చర్ క్వాలిటీ ఓఎల్ఈడి టీవీ కావాలనుకుంటే ఈ ఎల్జీ C5 పర్ఫెక్ట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ టీవీ గురించి మాట్లాడుకునే ముందు, ఓఎల్ఈడి టీవీస్ పిక్చర్ క్వాలిటీ పరంగా నెక్స్ట్ లెవెల్ ఉన్నప్పటికీ లాంగ్ టర్మ్ యూసేజ్లో స్క్రీన్ బర్నింగ్ ఇష్యూ వస్తుందని కొంతమంది అయితే టెన్షన్ పడుతుంటారు. నిజానికి ఒక్కప్పటంత స్క్రీన్ బర్నింగ్ ఇష్యూస్ ప్రజెంట్ ఓఎల్ఈడి టీవీస్లో రావట్లేదు. బట్ స్టిల్, సో ఓఎల్ఈడికి ఆల్టర్నేటివ్గా దగ్గరి పిక్చర్ క్వాలిటీని ఇచ్చే ఆప్షన్స్ చూస్తే మినీ ఎల్ఈడి టీవీస్. వాటిలో ఫస్ట్ది సోనీ బ్రావియా 7. సో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చాలా బ్రైట్గా ఉంటుంది. కాంట్రాస్ట్ లెవెల్ పీక్స్లో ఉంటుంది. సో బడ్జెట్ రిస్ట్రిక్షన్ లేదు. బెస్ట్ పిక్చర్ క్వాలిటీని ఇచ్చే మినీ ఎల్ఈడి టీవీ కావాలనుకుంటే బ్రావియా 7ని కన్సిడర్ చేయొచ్చు. లేదంటే కొంచెం అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో కూడా సోనీ నుంచి మినీ ఎల్ఈడి టీవీ ఆప్షన్ ఉంది. అదే సోనీ బ్రావియా 5. ఇది 55" సైజ్ మనకి నియర్లీ 1,10,000లో వస్తుంది. పిక్చర్ క్వాలిటీ దీంట్లో కూడా చాలా బాగుంటుంది. బ్రావియా 7తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ బ్రైట్గా ఉంటుంది. కాంట్రాస్ట్ లెవెల్స్ కొంచెం తక్కువ ఉంటాయి. బట్ ఆ ప్రైస్కి, ఆ 1,00,000 ప్రైస్కి వర్త్ పిక్చర్ క్వాలిటీని అయితే ప్రొవైడ్ చేస్తుంది. బిల్డ్ క్వాలిటీ, సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ స్పెషల్గా చెప్పాల్సింది ఏమి లేదు. అన్ని సోనీ టీవీస్, బడ్జెట్ సోనీ టీవీస్లోనే సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్, డిజైన్, బిల్డ్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది. అలాంటిది ఈ బ్రావియా 5 ప్రీమియం టీవీ అసలే డిసప్పాయింట్ చేయదు. చాలామంది ఇగ్నోర్ చేస్తుంటారు ఈ బ్రావియా 5ని. బట్ కన్సిడర్ చేయదగిన టీవీ ఆ ప్రైస్కి. అండ్ ఇంకొంచెం కిందికి వస్తే సోనీ బ్రావియా 3 కూడా మీకు చాలా బాగుంటుంది. కొంచెం తక్కువ ప్రైస్ రేంజ్లో వస్తుంది. బట్ దీంట్లో 55" సైజ్ అవైలబుల్గా లేదు. ఇన్ కేస్ మీకు 65", 75" రిక్వైర్మెంట్ ఉంటే, సో బ్రావియా 3లో 65", 75" అయితే ప్రజెంట్ స్టాక్లో ఉన్నాయి. దాన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. బ్రావియా 5కి బ్రావియా 3కి సో హ్యూజ్ డిఫరెన్స్ ఏముండదు. కొంచెం బెటర్ కాంట్రాస్ట్ రేషియోస్ మనకి మినీ ఎల్ఈడి కాబట్టి బ్రావియా 5లో ఉంటుంది. 55" కావాలి అనుకుంటే మాత్రం ప్రీమియం టీవీగా సోనీలో బ్రావియా 5 మాత్రమే అందుబాటులో ఉంది. నియర్లీ 1,00,000లో. అన్ని ప్రీమియం టీవీస్ అయినా కొంచెం బడ్జెట్లో లేదా అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో చెప్పమంటే సోనీ బ్రావియా 2 Mark II లేటెస్ట్ ఎడిషన్ 55" సైజ్ నియర్లీ 50,000లో వస్తుంది. ఏ చిన్న చితక ఆఫర్ వచ్చినా మన ఛానల్లో దీనికి సంబంధించిన ఇండివిజువల్ రివ్యూ కూడా ఉంది. ఆ ప్రైస్కి డిజైన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్, పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్. అండ్ సోనీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎలాంటి యాప్ను బయట నుంచి కూడా యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
ఎల్జీ వెబ్ ఓఎస్లో, శాంసంగ్ టైజన్ ఓఎస్లో, ఇంకా వేరే విడా ఓఎస్ అలాంటి టీవీస్లో మనం సో బయట నుంచి యాప్ని ఇన్స్టాల్ చేసుకోలేము. చాలామందికి అంటే కొందరు వాడుతుంటారు కదా, అలాంటి వాళ్ళకి అది ఇబ్బంది అవుతుంది. బట్ సోనీ టీవీస్ గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ కావడం వల్ల ఎలాంటి యాప్నైనా మనం ఇన్స్టాల్ చేసుకోగలం. అది సోనీ టీవీలో నాకు బాగా నచ్చే విషయం. ఇదే 50-55 వేల దగ్గర ప్రైస్ లైన్లో మరొక బెస్ట్ 55 ఇంచ్ 4K టీవీ చెప్పమంటే ఎల్జీ QNED 8AA. నిజానికి సోనీ ఇంతకుముందు చెప్పిన సోనీ బ్రావియో మార్క్ 2 కంటే కొంచెం బ్రైట్ ప్యానల్తో వస్తుంది. కలర్స్ దీంట్లో కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. పిక్చర్ క్వాలిటీ పరంగా రెండు ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి. బట్ ఎల్జీ మనకి కొంచెం బ్రైట్గా ఉంటుంది. బట్ 5,000 to 8,000 కొంచెం ఎక్కువ కాస్ట్లో ఉంటుంది. సో అంత డిఫరెన్స్కి ఆ కాస్ట్ని మీకు ఇంక్రీజ్ చేసుకోవడం అవసరం అనిపిస్తే మీరు కన్సిడర్ చేయొచ్చు. బట్ పర్సనల్గా నేనైతే హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఫీల్ అవ్వలేదు. ఇన్కేస్ మీకు ఎల్జీ నుంచే కావాలి అనుకుంటే 55 ఇంచ్ 50-55 వేల ప్రైస్ రేంజ్లో డెఫినెట్గా ఈ ఎల్జీ QNED 8AA తోప్ ఆప్షన్. అండ్ ఈ ఎల్జీ 8AA మోడల్కి సంబంధించిన ఇండివిజువల్ రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో ఇది కూడా ఎక్కడా తగ్గదు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ వీడియోలో ముందుకెళ్లే ముందు వీటన్నింటి లింక్స్ ఇక్కడ డిస్క్రిప్షన్లో ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ పైనుంచి చూస్తే మీకు ప్రైస్ ఎక్కువ కనిపిస్తుంది, క్లిక్ చేసి చెక్ చేయండి. అప్పుడే మీరు కొంచెం ఎక్కువ బడ్జెట్ టీవీ లేదా ఎక్కువ బడ్జెట్ ప్రోడక్ట్ ఏది కొన్నా కానీ బ్యాంక్ డిస్కౌంట్తో ఎంత తగ్గుతుంది, కాయిన్స్ డిస్కౌంట్ ఎంత తగ్గుతుంది అనేది అక్కడ కనిపిస్తుంది. అండ్ ఎక్కువ బడ్జెట్ ప్రోడక్ట్ ఏది కొన్నా కానీ బ్యాంక్ డిస్కౌంట్ చాలా ఎక్కువ ఉంటుంది, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పైనుంచి చూస్తే మీకు సో యాక్చువల్గా మనకి వచ్చేదానికంటే ఎక్కువ ప్రైస్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకొంచెం తక్కువ బడ్జెట్లో బెస్ట్ 55 ఇంచ్ 4K టీవీ చెప్పమంటే సామ్సంగ్ AI Vision QLED టీవీ లేటెస్ట్ మోడల్. దీనికి సంబంధించిన ఇండివిజువల్ రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, కావాలంటే చెక్ చేయండి. డిజైన్ ఓకే, బిల్డ్ క్వాలిటీ కూడా ఈ ప్రైస్ రేంజ్కి సో నాకు కొంచెం తక్కువే అనిపించింది. అండ్ ఈ ప్రైస్ రేంజ్లో సామ్సంగ్ టీవీస్ అన్నీ కూడా 55-60 వేల వరకు వెళ్ళినా కానీ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా ఈ ఎల్జీ సోనీతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువే ఉంటాయి. బట్ పిక్చర్ క్వాలిటీ పరంగా సో 55 ఇంచ్ టీవీ అరౌండ్ 45,000లో వస్తుంది. చిన్న చితక బ్యాంక్ డిస్కౌంట్ వచ్చిన ఆ ప్రైస్కి నాకు వర్త్ అనిపించింది. పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంది, కలర్స్ అండ్ బ్లాక్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మోడల్తో కంపేర్ చేస్తే పిక్చర్ క్వాలిటీ నాకు ఈ 2025 మోడల్లో ఎక్సలెంట్గా అనిపించింది. అండ్ సామ్సంగ్ టైజన్ ఓఎస్తో వస్తుంది, ఫ్లూయిడ్గా ఉంటుంది, ఎలాంటి ఇష్యూస్ ఉండవు. అండ్ టన్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఫీచర్స్ ఉన్నాయి. ఇండివిజువల్ రివ్యూలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, కావాలంటే ఎండ్ స్క్రీన్లో ఉంచుతాను, ఒకసారి అయితే చెక్ చేయండి. నా సజెషన్ ఏంటంటే సోనీ బ్రావియో మార్క్ 2 అండ్ ఎల్జీ QNED 8AA మోడల్ వరకు మీ బడ్జెట్ పెరగలేకపోతే సో తక్కువలో వస్తే ఈ సామ్సంగ్ AI Vision QLED టీవీని కన్సిడర్ చేయండి. దీని పిక్చర్ క్వాలిటీ కూడా మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయదు. అండ్ నెక్స్ట్ ఇంకొంచెం తక్కువ బడ్జెట్ లో అంటే నియర్లీ 38,000 ప్రైస్ రేంజ్ లో LG UA8200 వస్తుంది విత్ బ్యాంక్ డిస్కౌంట్. ఆ ప్రైస్ కి పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంది అండ్ డిజైన్ బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ గా ఉంది. దీనికి సంబంధించిన ఇండివిజువల్ రివ్యూ కూడా నేను చేశాను. చేయడం మాత్రమే కాదు, వేరే టీవీస్ TCL అండ్ సామ్సంగ్, సోనీ వీటన్నిటితో కంపేర్ చేశాను అండ్ వియూతో కూడా కంపేర్ చేశాను. ఆ ప్రైస్కి పిక్చర్ క్వాలిటీ అయితే దీంట్లో బ్రహ్మాండంగా ఉంది, అసలే డిసప్పాయింట్ చేయదు. అండ్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇన్ కేస్ కొనే ప్లానింగ్లో ఉంటే ఇండివిజువల్ రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి, తప్పకుండా చెక్ చేయండి. ప్రతి టీవీకి సంబంధించిన క్లియర్ అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఆ వీడియోలో ఇచ్చాను. అండ్ నెక్స్ట్ ఇంకొంచెం తక్కువ బడ్జెట్లో 55 ఇంచ్ టీవీ చెప్పమంటే సామ్సంగ్ ఇన్ఫినిటీ విజన్ 2025 ఎడిషన్ అరౌండ్ 35,000లో వస్తుంది. ఏ చిన్న చితిక ఆఫర్ ఇచ్చినా ఆ ప్రైస్లో పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ నేను ఆల్రెడీ చెప్పినట్టు డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఈ ప్రైస్ రేంజ్కి సామ్సంగ్ టీవీస్లో ఇంకొంచెం ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. 2026 మోడల్స్లో అయినా ఇంప్రూవ్ చేస్తారనే నేను అనుకుంటున్నాను. బట్ పిక్చర్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. యాజ్ ఏ సామ్సంగ్ టీవీగా 35,000లో బెస్ట్ 55 ఇంచ్ టీవీ అవుతుంది. అండ్ లేదు మాకు డాల్బీ విజన్ సపోర్ట్ కావాలి, ఇదే 35,000లో మంచి 55 ఇంచ్ టీవీ చెప్పమంటే కొంచెం సామ్సంగ్, LG, సోనీ కాకుండా చెప్పమంటే మాత్రం షామీ సినీ మ్యాజిక్ QLED సో అరౌండ్ 35 ఆ ప్రైస్ రేంజ్లోనే వస్తుంది. డాల్బీ విజన్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఉంటుంది, డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా టాప్ నాచ్. అండ్ ఈ షామీ రెడ్మీలో FX సిరీస్ వస్తుంది కదా 5 ఎడిషన్, అవైతే నేను రికమెండ్ చేయను. బట్ ఈ టీవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఇది కాకుండా ఇంకొంచెం తక్కువలో అంటే VU Glow QLED డాల్బీ విజన్ డాల్బీ అట్మోస్ సపోర్ట్తో వస్తుంది. ఇది అప్పుడప్పుడు 33,000కు కూడా వస్తుంది. సో ఆ ప్రైస్లలో ఇది కూడా చాలా బాగుంటుంది. బట్ సినీ మ్యాజిక్ QLED మాత్రం డాల్బీ విజన్ పర్ఫార్మెన్స్ పరంగా కొంచెం బెటర్గా ఉంటుంది. ఇంకా TCL 2025 ఎడిషన్స్ అయినా TCL P7K, P71K, T6 3 టీవీస్ కూడా మైనర్ డిఫరెన్సెస్తో ఉంటాయి తప్పితే పిక్చర్ క్వాలిటీ పరంగా సేమే, ఎలాంటి డిఫరెన్స్ లేదు పిక్చర్ క్వాలిటీ పరంగా ఈ 3 మోడల్స్లో. బట్ వీటన్నింటిలో కూడా
పిక్చర్ క్వాలిటీ లాస్ట్ ఇయర్ 2024 టీసీఎల్ క్యూఎల్ఈడి టీవీస్తో కంపేర్ చేస్తే నాకు చాలా హ్యూజ్ డౌన్గ్రేడ్గా అనిపించింది. ఓవర్ షార్పనింగ్ ఇష్యూ, డాల్బీ విజన్లో ఎల్లో టింట్ ఇష్యూ ఏదైతే నాకు బాగా ఎక్కువ అనిపించింది. వేరే టీవీస్తో సైడ్ బై సైడ్ పెట్టినప్పుడు టీసీఎల్ ఈసారి పిక్చర్ క్వాలిటీని డౌన్గ్రేడ్ చేసింది అనిపించింది. మరీ క్రేజీ డిస్కౌంట్లో వస్తే తప్పితే ఈ P7K, P7-1K, T6Cని అయితే కన్సిడర్ చేయకండి. సో మిగిలిన పైన చెప్పిన ఆప్షన్స్ అన్నీ కూడా ఆ ప్రైస్ రేంజ్లో బెస్ట్. ఇన్ కేస్ ఇది కనుక 55 ఇంచ్ అరౌండ్ 25 ఆ రేంజ్లో వచ్చి మీ బడ్జెట్ అంతకంటే ఎక్కువ లేకపోతే మాత్రం ఈ టీసీఎల్ P7K, P7-1K, T6Cని కన్సిడర్ చేయొచ్చు. ఇవి ఈ ప్రజెంట్ 2026లో మనం కొనగలిగే బెస్ట్ 55 ఇంచ్ టీవీ ఆప్షన్స్. అన్నింటినీ నేను పర్సనల్గా టెస్ట్ చేసిన తర్వాతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. మన ఛానల్లో రివ్యూస్ ఉన్నాయి, ఇండివిజువల్ రివ్యూస్. మిస్ చేయకుండా కొనే ప్లానింగ్లో ఉంటే వాటిని కూడా చెక్ చేయండి. అన్నింటి లింక్స్ ఇక్కడ ట్యాగ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో ఉంటాయి. క్లిక్ చేసి చెక్ చేయండి, అప్పుడే మీకు లోయెస్ట్ ప్రైస్ అయితే కనిపిస్తుంది. అండ్ మరొక విషయం, నేను ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు ఏ కొంత క్లారిటీని తీసుకొచ్చింది అనిపించినా, ఇన్ఫర్మేషన్ మీకు ఏ కొంత హెల్ప్ అయింది అనిపించినా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. వీలైతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదైతే నాకు మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. డౌట్స్ ఉంటే అడగండి, రిప్లై ఇచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ. నన్ను 9 ఇయర్స్గా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ. మళ్ళీ కలుద్దాం.